చేసుకుందాం, ప్రభుని అడుగుదాం, దేవుని అడుగుదాం. దేవుడి కార్యాలు మన మధ్య చేస్తారు. వందనం స్తోత్రం అడుగుదాం. బహుగా ప్రార్థన చేయోడి ఇక మీదట, బహుగా ప్రార్థన చేయుడి. అందరూ కూడా చేతులు జోడించి యేసయ్యను అడుగుతాం. ఈరోజు వాక్యం విన్నావు, నువ్వు ప్రార్థనలో ఉన్నావు. 7 మెట్లు ధ్యానం ఇది. దేవుడు చేసే గొప్ప కార్యం ఇదే. 7 మెట్లు ధ్యానంలోకి వచ్చావు. మొదటి మెట్టు మనోనిదానము. మనోనిదానం అంటే దేవుడి వైపు చూడటమే. ఎవరు కూడా మాట్లాడద్దు, మౌనంగా యేసు వైపు చూద్దాం. యేసు ప్రభు కనబడుతున్నారా? చూడొకసారి, చూడొకసారి. నీ మనసు పెట్టి చూడు. ఏ ఆలోచన తీసుకోవద్దు. యేసే రూపం ఒకసారి చూడు. సిలువ రూపాన్ని చూడొకసారి. గాయమైన యేసేని చూడొకసారి. దేవా ఈ సందర్భ తండ్రి, నువ్వు చూడకుండా ప్రార్థన చేసుకోవద్దు. యేసేని చూసి ప్రార్థన చేసుకో. యేసు నీ ఎదురేపు ఉన్నారని, నీ ముందరే ఉన్నారని ప్రార్థన చేసుకో. ఇప్పుడే అన్నారు కదా ప్రభువారు, అనాలోచనతో ప్రార్థన చేయొద్దు. సిద్ధపడడం అంటే మొదటి పెట్టు మనోనిదానం. ఇది సిద్ధపడడం. సిద్ధపడు. యేసయ్యని చూసావా? అందరూ చూసారా? ఒకసారి మనస్ఫూర్తిగా చూడండి యేసయ్యని. చూడకుండా ప్రార్థన చేసుకోవద్దు. యేసయ్య గాయంతో కనపడుతున్నారా? యేసయ్య ఒళ్ళంతా గాయాలు కనపడుతున్నాయా? ఆ చేతికి కన్నాలు కనపడుతున్నాయా? మేకులో ఒక గాయం కనపడుతుందా? చూడొకసారి. ఇదే మనోనిదానం. ఈ మనోనిదానం మెట్టులోంచి 2వ మెట్టులకు వెళుతున్నాం. ఇది పాపపు ఒప్పుదల. ఇక్కడ నీ పాపానికి పరిహారం జరుగుతుంది. నీ పాపంకి పరిహారం జరగాలంటే నువ్వు పాపములు ఒప్పుకోవాలి. కప్పుకోవద్దమ్మా. నా అపరాధం క్షమించని దేవుని అడుగుదాం. ఈ మెట్టులో నువ్వు ఎక్కడున్నావంటే గలగత్త కొండ దగ్గర ఉన్నావు. నీ దగ్గరే. నువ్వు ఎక్కడున్నావంటే బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో ఉన్నావు. ఈ ప్రార్థనశాల ఇప్పుడు ఎలా మారిపోయిందంటే యేసయ్య సిలువేసే కొండగా మారిపోయింది. ఒకసారి యేసయ్య సిలువను చూడొకసారి, ప్రభుని చూడొకసారి. యేసయ్య ఏమన్నారంటే నా సిలువను స్థాపించి ఇక్కడ అన్నారు. బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో రాబోయే కాలంలో ఇక్కడ పెద్ద సిలువ రాబోతుంది. ఆ సిలువ దగ్గర వచ్చిన వారందరూ స్వస్థపడుతారు. దేవుడు నా సిలువను స్థాపించన్నారు. రేపు త్వరలో ఆ సిలువను స్థాపించబోతున్నాం. ఇక్కడ ఆ సిలువ దగ్గర ఏడ్చిన వారికి దేవుడు కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటే నువ్వు సిలువ దగ్గర ఉన్నావు. సిలువలో ఏడాడుతున్న యేసయ్యని చూడొకసారి. అయ్యా, పాప పరిహార్థం జరిగే స్థానం దగ్గరికి వచ్చానయ్యా. నువ్వు అనుకోవాలి, మౌనంగా ఉండొద్దు. ఇది ఎక్కడా? ఇది ఏ స్థలం? ఇది పాపములు పరిహారించే స్థలం. ఇది ఏ స్థలం? ఇది గొలగొత్తా స్థలం. ఇది ప్రభువారుని సిలువేసిన స్థలం. ఇది నీకు పరిహారం జరిగే స్థలం. ఇది నీ పాపములు తీసివేసే స్థలం. ఇదే. ఈ స్థలమును దేవుడు కోరుకున్నాడు. ఈ స్థలములో నువ్వు ఉన్నావు. గొప్ప స్థలము దగ్గరకు వచ్చావు. నువ్వు యేసయ్య సిలువేసిన స్థలము దగ్గరకు వచ్చావు. యేసయ్యను చూడొకసారి. నీ ఎదురుగానే ఉన్నారు. ఒక్కసారి నీ తలపైకి ఎత్తుకు చూడు. ఆయన కాళ్ళు నీ తల మీద వేలాడుతూ ఉన్నాయి.
ఆయన రక్తము నీ మీద కారుచూ ఉన్నది. ప్రభుని అడుగు, అయ్యా నీ రక్తముతో నన్ను కడిగి పెట్టయ్యా, నా అపరాధములు కడిగి వేయండి, నా దోషములు కడిగి వేయండి తండ్రి అని రోజు ప్రార్థన చేస్తూ దేవానికి అందరం తండ్రి, పరిశుద్ధుడానికి అందరమనైనా మౌనంగా ఉండొద్దు. పాపములో ఒప్పుకునే సమయం ఇదే, పాప పరిహార్థమైన సమయం ఇదే. పాపములకు పరిహార్థమందు వాడు ధన్యుడు. ఈరోజు నీకు ధన్యత రాబోతుంది. ఈ మెట్టులో నీకు ధన్యత రాబోతుంది. చేసుకో ప్రార్థన. ప్రభుని అడుగు, చేతులు జోడించి అడుగు, నమస్కారం చేసి అడుగు, అని బతుమాలుకో. అయినా పాప పరిహారం చేయండి తండ్రి. అపరాధిని యేసయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా, నెపమించకై నీ కృపలో, నెపమించకై నీ కృపలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా. ఎవరు మమ్మల్ని ధన్యుడయ్యే సమయం ఇదే. నువ్వు ధన్యురాలే సమయం అయింది ఇదే. పాప పరిహార్థ మంచవాడు ధన్యుడు. ఈరోజు నీకు ధన్యత రాబోతుంది. ఒప్పుకో, ఏసీ తరిపిస్తూ బతుమార్గాన్ని. ఏ పాపం లేదు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమ పొందుకోలేకపోతున్నాం. నీ నీతి, నీ భక్తి మురికి గుడ్డలా కనబడుతుంది దేవునికి. అయ్యా దయతో నన్ను క్షమించమనైనా, నన్ను నీతిమంతులుగా మార్చండి తండ్రి. చేసుకోవాలి ప్రార్థన. చేసుకోవాలి ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండవద్దు. రోజు ఈ పాపం తీసివేసిన సమయం ఇది. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు. ఇప్పుడు ధన్యుడు, నీకు ధన్యత ఇస్తున్నాడు దేవుడు. నీ పాపములు ఒప్పుకుంటే ఆయన కడిగి వేసే దేవుడు. ఆయన గాయము నీ కొరకే, ఆయన రక్తము నీ కొరకే, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు. నీకోసము ప్రాణం ఇచ్చిన దేవుడు, నీకోసము సర్వము దారి పోసిన దేవుడు. నువ్వు ధన్యుడు అవ్వాలని, నువ్వు ధన్యురాలు అవ్వాలని దేవుడిని చూస్తున్నాడు. ఇదే సమయము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల దినము, నీ క్షమాపణ వచ్చే దినము, నీ పరిహారం అనే దినం ఇదే. ఈ శనివారం నాడు దేవుడి కార్యం చేయబోతున్నాడు. ఒకసారి దేవుని అడుగు, ప్రభుని అడుగు. నీకు జీవనదిని నా హృదయములో ప్రవహించుచున్నది,
ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయో నాలో జీవింపచేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయో నాలో జీవింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా అలాగనే పాపములకు కూడా నీలో దేవుడు జీవనదిని ప్రారంభం ఇప్పుడు మూడో మెట్టులోకి వెళుతున్నావు. మూడో మెట్టి తీర్మానం మెట్టు. ఇందాక దేవుడు చెప్పాడు కదా వాక్యంలో, నా పెదవులు నీకు సమర్పణ అయ్యా అని ఈరోజు తీర్మానం చేసుకుందాం. ఏంటి తీర్మానము? నువ్వు ఒప్పుకున్నావు కదా పాపములో, మళ్ళీ నేను చేయను ప్రభువా, మళ్ళీ ఆ చీకటి బ్రతుకులకు వెళ్ళను తండ్రి, మళ్ళీ ఆ పాపము మాటలను ఆడిన ప్రభువా, ఇది నేను తీర్మానం తండ్రి, ఇది నా తీర్మానం ప్రభువా అని ఈరోజు తీర్మానం చేసుకో. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోవాలి. పాపములు ఒప్పుకున్నప్పుడు తీర్మానం చేసుకో. అన్యాయంగా నేను బతకను తండ్రి, ఇది నా తీర్మానం. అన్యాయంగా నేను మాట్లాడిన ప్రభా, ఇది నా తీర్మానం తండ్రి. అయినా చేసుకో ప్రార్థన. ఈరోజు బలమైన ఖాళీ చేసే సమయం ఇదే. 7 మెట్ల ధ్యానంలోనే గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. నీ ప్రార్థన నెరవేర్చే దేవుడు, నీ భర్తను మార్చివేసే దేవుడు, నీ గాయపడి కట్టివేసే దేవుడు, దురాత్మ శక్తి నుంచి విడిపించే దేవుడు, నీకు ఉద్యోగం ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, బలమనిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు. ఈరోజు దేవుడిని అడుగు, అయ్యా నీకు సమర్పణ తీర్మానం తండ్రి. చెప్పండి నాతో, దేవా నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యములకు, పాపమునని భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను తండ్రి. ఇది నా తీర్మానం. బైబిల్ మిషన్ లో, ఈ ప్రార్థన శాలలో, ఈ సింహాసనం ఎదురుగా తండ్రి నేను తీర్మానం చేసుకుంటున్నాను అయ్యా, నీ వాక్యమని వెలుగులో నేను నడుస్తాను తండ్రి, నేను జీవిస్తాను తండ్రి. ఈ దినమన నా తీర్మానం అయ్యా, మా పట్ల కలిగిన ఉపదేశములు అన్నీ నెరవేర్చబడినట్లుగా జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి, భక్తి కలిగి, భయము కలిగి నేను జీవిస్తాను నాయనా. ఇది నా తీర్మానము తండ్రి, ఇది నా తీర్మానం ప్రభువా. నడుస్తాను తండ్రి, జీవిస్తాను నాయన. దేవా మాలో ఉంచిన ఈ వెలుగును జాగ్రత్త కలిగి జీవిస్తాను తండ్రి. ఇది నా తీర్మానము నాయన.
చీకటి బ్రతుకులోకి నేను వెళ్ళను తండ్రి. ఇది నా తీర్మానము తండ్రి. ఈ వందనములు, నమస్కారములు, నీకు వందనములు, నీకు నమస్కారము నాయన అని తీర్మానం చేసుకున్నాను. ఆ మెట్టులోంచి 4వ మెట్టు సమర్పణ. చాలా చక్కగా చేసుకుంటున్నాం ప్రార్థన. చాలా దేవునికి ఇష్టమైన ప్రార్థన ఇదే. నీ పాప పరిహారం అయిపోయింది, నువ్వు ధన్యుడువు, తీర్మానం చేసుకున్నావు, మరీ గొప్ప ధన్యుడువు. ఇప్పుడు 4వ మెట్టు సమర్పణ. ఏంటి సమర్పణ? నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు తండ్రి. ఇది సమర్పణ. నా బిడ్డలు నీకు సమర్పణ నాయన. నా భర్త నీకు సమర్పణ నాయన. నాయన నా భర్తను, నా బిడ్డలను నీకు సమర్పిస్తున్నాను తండ్రి. నీకే వందనములు. నా శరీరము నీకు సమర్పణ, నా ప్రాణము నీకు సమర్పణ, నా ఆత్మ నీకు సమర్పణ తండ్రి. నా సమర్పణ అంగీకరించు. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు నాయన. దైవ చిత్తానికే సమర్పణ తండ్రి. నీకు వందనములు. ఈ పిచ్చివాడును నేను ఇస్తే నా యందు జీవించినట్లుగా, నీ వాక్యము చెప్పినట్లుగా నేను జీవిస్తాను తండ్రి. ఇది నా తీర్మానము, ఇది నా తీర్మానము తండ్రి. నీ వాక్యము నాతో ఉండునట్లు నా జీవితము నీకు సమర్పణ. దేవా, దేవదూతలను మాకిచ్చినారు, మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథము మాకిచ్చినారు, మీకు వందనము నాయన. నీ ఆత్మ మాకిచ్చినారు తండ్రి, నీకు వందనాలు తండ్రి. నీ ప్రియకుమారుని మాకిచ్చినారు తండ్రి, నీకు వందనము నాయన. నీకు సమర్పణ తండ్రి. నీ మందిరములో ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చినందుకు నా సమర్పణ. 7 ప్రార్థనలు ప్రార్థన చేయుటకు బైబిల్ వేసిన ప్రార్థనశాలలో నేను సమర్పించుకున్నాను తండ్రి. నా ఇష్టము కాదు నాయన, నీ ఇష్టమే జరిగించు. నా ఇష్టము కాదు తండ్రి. నాయనా, ఈ ప్రార్థనశాలకు అనేక మంది నడిచి వచ్చేట్లుగా నీకే సమర్పణ తండ్రి. రంగంపేట మండలమంతా నీకే సమర్పణ. మా ఇష్టము కాదు, మీ ఇష్టము జరిగించండి అయ్యా. మా ఇష్టము కాదు నాయన, మీ ఇష్టమే జరిగించండి తండ్రి. వందనములు, స్తోత్రము నాయన. రంగంపేట మండలమంతా నీ చిత్తానికే సమర్పణ. భయంకర వ్యాధుల నుండి తండ్రి నీ ఇష్టమునికే సమర్పణ. దేవా తండ్రి, నీ చిత్తానికి యేసు నామములో సమర్పణ. అంధకార శక్తులు, భయంకర వ్యాధులు, కట్టుబడితనములు నీకే సమర్పణ, నీకే సమర్పణ తండ్రి. నీ ఇష్టము జరిగించు, మా ఇష్టము కాదు నాయన. నీకు వందనము తండ్రి, స్తోత్రము తండ్రి. 5వ మెట్టును 8వ మెట్టు దైవ లక్షణం స్తుతి. చాలా చక్కగా మీరు చేసుకున్నారు ప్రార్థన. ఎవరు కళ్ళు తెరవద్దు. మొదటి మెట్టులో దేవుని చూసో, చాలా మంచిది. 2వ మెట్టులో పాప పరిహారం అయిపోయింది నీకు, నువ్వు ధన్యురాలువు. 3వ మెట్టులో తీర్మానం చేసుకున్నావు, గొప్ప స్థితిలోకి వెళ్ళావు. నువ్వు గొప్ప స్థితిలో తీసుకెళ్ళాడు దేవుడు. తీర్మానాన్ని మెట్టు చేసుకున్నావు. 4వ మెట్టు సమర్పించేసుకున్నావు. నువ్వే నా దేవుడు అని, నువ్వే నన్ను దేవుడు అని, నీకు ప్రార్థన చేస్తానని సమర్పించుకున్నావు. రంగపేట మన్నాంతో సమర్పించావు. నీ భర్తను సమర్పించేసావు. నీ ఇష్టమే నా ఇష్టం కాదన్నావు. నీ కుమారుని సమర్పించేసావు.
నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నీదని అనుకున్నావు. చాలా మంచిది. ఇది 5వ మెట్టు, స్తుతి మెట్టు. స్తుతి తీయాలి. స్తుతి అంటే దేవుడు నీ కార్యం చేసేసాడని, నీ పాపం ఒప్పేసుకున్నాడని, ఈ తీర్మానం అంగీకరించాడని, ఈ సమర్పణ అంగీకరించాడని దేవుడి స్తుతి చెప్పడమే ఈ స్తుతి మెట్టి. ఇది దైవ లక్షణ స్తుతి. నాతో చెప్పండి. ప్రేమ స్వరూపైన దేవా, సర్వాధికారి తండ్రి, నీకు మహిమ గల పరలోక దేవ, నీకే స్తుతులు. శక్తి గల దేవ, గొప్ప దేవ, నీకే స్తుతులు, స్తోత్రములు. సమాధానకర్త, నీకే వందనములు. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో ఉన్నదేవా, మన కొనియాడుతున్న దేవా, కోట్లాది కోట్ల దేవదూతలు నిన్ను స్తుతిస్తున్న దేవా, నీకే వందనములు. మాకు వెలుగే ఉన్న దేవా, మమ్మల్ని వెలిగించిన దేవా, నీకే వందనములు, నీకే స్తుతులు. సృష్టికర్త దేవా, రక్షణకర్త దేవా, ఆధారకర్త దేవా, నీకే వందనములు, నీకే స్తుతులు. ఆకాశము నీకు సింహాసనము, భూమి నీ పాదపీఠము తండ్రి, నీకే వందనములు, నీకే స్తుతులు తండ్రి. నాయనా, నీకే వందనములు, నీకే స్తుతులు. నాయన 5వ మెట్టులోంచి 6వ మెట్టులోకి వెళుతున్నాం. 6వ మెట్టు అంశ ప్రార్థన. ఈ ప్రార్థన చేసుకోవాలి. మోకరించి చేసుకుంటావో, నిలబడి చేసుకుంటావో, బతిమాలుకుంటావో, పొడి ప్రార్థన చేసుకుంటావో నీకు ఇష్టం. ఇప్పుడు నీ యొక్క చూస్తున్న ప్రభువా, ఇప్పుడు వరకు నీ పాపం తీసేసాడు. చాలా మంచిది. ఇప్పుడు ఎందుకొరకు వచ్చావో, ఏది కావాలడుగు, దేవుడు తప్పకుండా ఇచ్చేస్తాడు. దేవుడికి ఇచ్చేసే దేవుడు. ఈరోజు నువ్వు పొందుకుని వెళ్తావు. నీకు ఏది అవసరమో నీకు ఇచ్చేసే దేవుడు. నిన్ను పొందుకుని తీసుకెళ్తాడు దేవుడు. నీకు ఆనందం ఇచ్చే దేవుడు. చేసుకోవాలి ప్రార్థన. ఎవరో మౌనంగా ఉండదు. చేసుకోవాలి ప్రార్థన. చేసుకోవాలమ్మా. బతిమాలుకో. రిక్వెస్ట్ చేసుకుని ఏసీని రిక్వెస్ట్ చేసుకో. దీనమస్తాడు. బతిమాలుకో. బతిమాలుకో. మా తండ్రిని ఎలా బతిమాలుకుంటే బతిమాలుకో. చాలా గొప్ప ప్రార్థన. దేవుని మాట ఆలకిస్తున్నాడు. నీ దగ్గరికే వచ్చాడు ఏసీ. ఆయన చెవులు నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు ఏం చెప్తావు దేవుడు? అడుగు. అడుగుడు ఇవ్వబడును. ఈరోజు ఆకాశవాకి ఇప్పేసే దేవుడు. విస్తారమైన ఆశీర్వాదాలు కుమరిస్తాడు దేవుడు. చేసుకో ప్రార్థన. రేపు తైలాభిషేకం జరిగి 13వ తారీఖు తైలాభిషేకం. అభిషేకం దిగి వస్తాడు దేవుడు. నిన్ను ప్రార్థన పరుడుగా మార్చేస్తున్నాడు దేవుడు. నిన్ను సన్నిస్త్రీగా వాడుకుంటున్నాడు దేవుడు. చేసుకో ప్రార్థన. చేసుకో. దేవానికి వందనములు. నా గృహములో చీకటిని పారదోలండి అయ్యా. నా గృహము చీకటితో నిండిపోయింది తండ్రి. వెలుగై ఉన్నావు నాయనా. వెలుగు కలిగించండి ప్రార్థన చేయి. చీకటి శక్తులు పారదోలేను తండ్రి. చేసుకోవాలి. ఏసైని అడగాలి. అడగమంటాడు నిన్ను. నీకు అడిగే సమయం వచ్చింది. నువ్వు అడుగు. ఏసైని అడుగు. నాకు జ్ఞానం లేదా? జ్ఞానం ఇవ్వండి అయ్యా. రేపు 13వ తారీఖు నీకు అభిషేకిస్తాడు దేవుడు. జ్ఞానముతో అభిషేకిస్తాడు. ఆయన జ్ఞానముతో అభిషేకిస్తాడు. 13వ తారీఖు తైలాభిషేకంగా నీకు వస్తాడు దేవుడు. పోయబడిన తైలం అది. ఏ తైలం అది?
పోయబడిన తైలము, సుగంధ ద్రవ్య తైలం అది. నీ దగ్గర సువాసన వచ్చే తైలము, ప్రార్థన సువాసన, వాక్యమైన సువాసన ఇదో చేసుకో. ప్రార్థన పరిశుద్ధంగా చేసుకోవాలి. ప్రార్థన కొద్ది సమయం ఉంది, అడుగు. ఆయన సమీపం ఉన్నప్పుడు అడుగు. అనాలోచనతో ఉండొద్దు, అవిశ్వాసంతో అడగొద్దు. నమ్మటం ఎవరైతే నమ్మవారికి సమస్తమ సాధ్యం అన్నాడు దేవుడు. ఈరోజు నమ్మగలిగితే నువ్వు కార్యం చూస్తావు. నీ దగ్గర ధనం లేదమ్మో, ఐశ్వర్యవంతుడు యేసయ్య, శ్రీమంతుడు యేసయ్య తన సహాయం చేస్తాడు. నమ్ము. నా గృహం అయిపోతాను నమ్ము, నా కాలు మాయమైపోతాను నమ్ము, నా గాయం కట్టేస్తాడు నమ్ము. నమ్మడం నీవైతే నమ్మవారి సమస్యలు సాధ్యం. నీ కుమారుడికి వివాహం కావాలా? నమ్ము, దేవుడి వివాహం కలిగి చేస్తాడు. ఉద్యోగం కావాలా? ఉద్యోగం ఇచ్చేసేదే దేవుడు, నువ్వు నమ్ము. రోజు అప్పులు ఊపు నుంచి లేవనెత్తాలా? నువ్వు నమ్ము. ఈ అప్పులు లోపల నుంచి లేవనెత్తేసే దేవుడు. నీ స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం అని చేసుకో. ప్రార్థన ఇది నీ ప్రార్థన. నువ్వెంత బద్దపాలుకుంటావు? సింహాసన రాసి ఉన్నాడు, నీకు సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగానే ఉన్నాడు. ఆయన నువ్వు చూస్తున్న దేవుడు, నీ మాట ఆలకించే దేవుడు. ఆయన గాయమనస్తముతో నిన్ను పుడుతున్నాడు దేవుడు, నీ గాయం కట్టేసే దేవుడు. నా భర్తను మార్చండి అయినా, నా భర్తను మార్చివేయండి, ఆలోచన మార్చివేయండి, అతను తలంపులు మార్చివేయండి అంటే తలంపులు మార్చివేస్తాడు దేవుడు. దేవుడికి అసాధ్యం అంటే ఏమి లేదమ్మా. దేవుడికి అసాధ్యం అంటే ఏమి లేదు. డాక్టర్లు చెప్పారమ్మో ఇది నవోపదం చెప్పారమ్మో, నాన్నదని చెప్పారమ్మో. పరమ వైద్యుడు చెప్తాడు, నీకు నాకు అసాధ్యం అంటే ఏమి లేదు. నాకు అసాధ్యం అంటే ఏమి లేదు. మరణాన్ని కొట్టివేసే దేవుడు నేనే. మరణము జననము నా చేతిలో ఉందని చెప్తున్నాడు. అడుగు ప్రభుడు, అడుగు. ఎన్నో క్యాన్సర్ వ్యాధులు తీసివేసిన దేవుడు, ఎన్నో భయంకరమైన వ్యాధులు తీసివేసిన దేవుడు. నీ సమస్య అంతా, నీ సమస్య కంటే గొప్పవాడు యేసయ్యా. చేసుకో ప్రార్థన. నీ సమస్య కంటే గొప్పవాడు యేసయ్యా. చేసుకో ప్రార్థన. బతిమాలుకో, బతిమాలుకో. నా వైపు తిరగమన్నాడు, తిరిగాను తండ్రి. సిద్ధపడమన్నాడు, సిద్ధపడ్డాను ఆయన. పాప పరిహారం చేయమన్నాడు, చేసుకున్నాను తండ్రి. నా పెదవులు సమర్పించుకున్నాను, చేసుకున్నాను అయ్యా. నీ గుర్రము లెక్కనండి అయ్యా, నా శక్తి కాదు, నా బలము కాదయ్యా. నన్ను ప్రేమించవా? నా అపరాధము కొట్టివేయవా? నన్ను ప్రేమించి నా ఇంట్లో ఉండవా తండ్రి? నా ఇల్లు అంటే నాకు హృదయమే. నా హృదయంలో నీ ఉంటే నేను గొప్ప కార్యము చేస్తానయ్యా, గొప్ప కార్యము చూస్తాను తండ్రి. చేసుకోవాలి ప్రార్థన. ఇంక సమయం అయిపోతుంది, ఇంక దేవుడు మాట్లాడే సమయం అయిపోతుంది. ఇంకా ఈ సమయమే నువ్వు మాట్లాడే సమయం. ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఇంకా ముగించుకుని వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఇంకా నువ్వేం అడగాలనుకో, ఎలా బతిమాలుకుంటావు అడుగు. దేవుడు అడిగేసుకో, పోగేసుకో. అందరూ కూడా సాక్ష్యం చెప్తాను చెప్పుకోండి. అయ్యా నీ సాక్షిగా నిలబెడతానయ్యా. నా ఊర్లో చిన్న కోట పెట్టుకుంటాను తండ్రి, నీకోసం సాక్ష్యం చెప్తానయ్యా.
నా దైవ సేవకుడిని తీసుకొచ్చి గొప్ప సేవకుడిగా నేను సాక్ష్యం చెప్తాను తండ్రి, ఎలుగెత్తి చెప్తాను అయ్యా ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి, తప్పనిసరిగా చెప్పుకోవాలి. నీ సాక్షిగా నిలబడతాను ఆయన. వెంకటాపురంలో సాక్షిగా ఉంటాను, రామేశ్వరపేటలో సాక్షిగా ఉంటాను తండ్రి, ఇదిగో ఈ సండేలో సాక్షిగా ఉంటాను ఆయన. ఒప్పుకోవాలి. సోమరకోటలో సాక్షిగా ఉంటాను తండ్రి, ఒప్పుకోవాలి. నీ సాక్షిగా నిలబడతాను తండ్రి, నీకు నేను మహిమపడతానయ్యా, చెప్పుకోవాలి. నేను కనపడతానయ్యా, నేను మహిమపడతాను తండ్రి, చెప్పాలి. నేను మహిమపడతాను తండ్రి. స్తోత్రం అన్నయ్య. నా యందు వచ్చే వారిని ఏ మాత్రము తోసివేసేవన్న దేవుడు, తోసివేయడంట ఆయన. నిన్ను తోసివేసే దేవుడు, నిన్ను వాడుకునే దేవుడు, నిన్ను అంతరం ఎక్కించే దేవుడు, ఆయన మహిమపరుచుకునే దేవుడు నీ ద్వారా. స్తోత్రము తండ్రి, స్తోత్రము. చేసుకో ప్రార్థన. మహోన్నతుడానికి మా ప్రార్థన ఆలకించి మా మనవులు విని మాకు సహాయం చేస్తున్న దేవాన్ని పత్రాలు. ఈ ప్రార్థన బిడ్డలో ప్రతి బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. ఏ అంశంతో వచ్చారో, ఏ అంశంతో అడుగుతున్నారు తండ్రి, వారి సహాయం చేయండి. మీ కృపతో సహాయం చేయండి. యేసువారి నామమున అడుగుతూ వేడుకుంటున్నాము తండ్రి. ఏడో మెట్టులకు వెళుతున్నాము. ఏడో మెట్టు కనిపెట్టుట. నీ ఎడమ చేయిలో నీ కుడి చేయి పెట్టుకుని దోషులుగా పెట్టుకుని నీ తలలో శిరస్సులో యేసు వైపు చూస్తూ పైకి చూస్తూ నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. మౌనంగా ఉందాం. ఎవ్వరూ ప్రార్థన చేసుకోవద్దు. దేవుడు కనబడతాడు, నీతో మాట్లాడతాడు. దర్శనం ఇచ్చే సమయం ఇదే. ఎవరు కూడా రోజు లేకపోతే చూడండి సార్.
మహోన్నతుడానికి వందనములు. జరిగిన కార్యక్రమం అంతా మేము మాత్రమే తెలుసుకుంటాం. కృప చూసాను యేసు వారి నామం కలుగుతున్నాను. ఆమె కూర్చోండి. రేపు వచ్చేసిన వారము ఇక్కడ తైలాభిషేకం, తలస్నానం చేసి తెల్లని వస్త్రాలు ఉంటాయి వేసుకుని, తెల్లని ఉంటే ఎక్కడ పర్లేదు, తలస్నానం చేసి తెల్లని వస్త్రాలు వేసుకుని తైలం తెచ్చుకోండి. కొద్దిగా తైలం తెచ్చుకోండి. అన్ని తైలం చేసి ఇక్కడ పెడతాం. ఇక్కడ గిన్నెలో వేసి ప్రార్థన చేసి 2 గంటల నుంచి తైలాభిషేకం జరుగుతుంది. దేవుడే స్వయమిగా వచ్చి మీ తల మీద తైలం పోసి ఆయన అభిషేకించుకుంటాడు. అభిషేకం అంటే నువ్వు నా సొత్తని అప్పుడు దేవుడు సొత్తుగా మార్చుకొని నువ్వు ఏది కోరుకుంటున్నావో, ఏ అభిషేకం కావాలనుకుంటున్నావో, ఏ వరమ కావాలనుకుంటున్నావో దేవుడు కార్యం చేస్తాడు. తప్పకుండా సిద్ధపడి రండి. తలస్నానం చేసి వీలుంటే తెల్లని వస్త్రాలు వేసుకుని అమ్మా ఉపవాసం ఉండి దేవుడి ఉపవాసం అంటే శనివారం నాడు ఆ నిష్టతో రండి. దేవుడు అభిషేక్తో దిగి వస్తాడు. దేవుడి కార్యాలు చేస్తాడు. మన ఫ్రెండ్స్కి చెప్పండి, మన చుట్టాలుగా ఉండి చెప్పండి. వచ్చే శనివారం గొప్ప దినం. బైబిల్ మిషన్కు గొప్ప ఇచ్చిన ధన్యత ఏంటంటే తైలాభిషేకం, మోసెస్ ఉపవాస, వరమరిచ్చే పూటాలి. 40 రోజులు పూర్తయిపోవడమే. 40 రోజుల తర్వాత అభిషేకాలు అవుతాయి. అభిషేకాలకి దేవుడు దిగొస్తాడు. అదేనమ్మా, తప్పకుండా రండి. నూరుతో మీరు మోకరిస్తుండగానే మీరు ఎక్కడ ఎలా మోకరించారు దేవుడు వచ్చి ఏం చేస్తాడు, నూరుతో కర్మ చేసి తప్పకుండా మన వాళ్ళు చెప్పండి, మన ఫ్రెండ్స్ చెప్పండి. వస్తే వార్తలు అది లేదు అండి. మీరు సిద్ధపడి రండి. ఆ రోజు ఆశీర్వాదంతో అలవపడే దేవుడు విందు. ఒక పండగ. పండగకి ఏం చేసుకుంటాం మనం? మంచి చేసుకుంటాం కదా. పండగ రోజున ఏముంటుంది మన ఇంటికంటే? రోజు సాంబార్ ఉంటుంది. రేపు వచ్చే శనివారం పండగ. పండగ రోజు ఏముంటుంది? పలావ్ ఉంటుంది. ఏముంటుందమ్మా? దేవుడు పలావ్ ఏర్పాటు చేస్తున్నాడు. అందరం ఆశీర్వాద పలావ్ దేవుడు ఇచ్చింది అది అమ్మా. అందరం ఆశీర్వదించబడదాం. ప్రార్థన పూర్వకంగా రండి. రోజు వాక్యం విన్నారు కదా, సిద్ధపడి రండి. ఏం మాట్లాడాలో, ఏం కావాలో నీకు. రేపు శనివారం వచ్చినప్పుడు నీకు ఏం కావాలో దేవుడు అడుగు. నువ్వు ప్రార్థన చేస్తే భూమి తలకిందులు అయిపోవాలి. ఇటు నాటి వరం ఇవ్వండి. ఆ ప్రార్థన చేస్తే నా భర్తకి దీవెనలు రావాలి. దేవుడు ఇస్తాడు. నాకే కాదు, నీకు తోడు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు సన్నిస్త్రీ ఆమె తెలుసు, ఎవరు? సువర్తమ్మ గారికి అభిషేకిస్తాడు దేవుడు. నన్ను ఒక సన్నిస్త్రీగా అభిషేకించండి. 7 ప్రార్థన చేస్తాను తండ్రి. నా జీవితకాలం ప్రార్థన చేసి అభిషేకం కలిగేయండి చేస్తాడు. నువ్వు ఏదంటే చేస్తాడు. దేవుడు అడగండి, దేవుడు కార్యం చేస్తాడు. తప్పకుండా మనవాడు చెప్పండి. వచ్చే సంవత్సరం పబ్లిసిటీ చేస్తాను కానీ ఈ సంవత్సరం చేయట్లేదు. వచ్చే సంవత్సరం వస్తే నేను కాంపిటేటివ్ పెట్టిస్తాను. క్యాన్వసింగ్ ఉంటుంది. చాలా భారీగా చేస్తాను. ఇప్పుడు అయితే తక్కువగానే చేస్తున్నాను అమ్మ. గమనించుకోండి. వచ్చే శనివారం తైలాభిషేకము, తెల్లని వస్త్రాలతో తలస్నానం చేసి రండి. ఉపవాసం ఉండి దేవునికి మహిమ కలుగునుగాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మోకరిందాం. నాయనా నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయనా, ఉదయం కాలం నుంచి నువ్వు చేసి బట్టి నీకు వందనములు నాయనా. క్రమముగాను నీకు మహిమగా జరిగించినందుకు స్తోత్రము తండ్రి. 7 ప్రార్థనలు మీరుండి జరిపించి వాక్యముతో మాట్లాడున్న దేవ నీకు వందనములు. ధ్యానములో బిడలైన వారిని మాటలు విని వారి పాపములకు పరిహారం ఇచ్చి దంజుడిగా చేస్తావయ్యా. వారి అంశం నెరవేర్చడానికి అంశ ప్రార్థనలో వారు ఆచరించి నిన్ను బతిమాలుకున్నారయ్య. నీకు వందనములు. వారిని దీవించండి.
వరపుషములు నెరవేర్చండి అయ్యా. దయగల తండ్రి, రేపు 13వ తారీఖు వచ్చేసిన వారము ఆయన నీ ప్రార్థనశాలలో మొట్టమొదటిగా తైలాభిషేకం జరగబోతుంది అయ్యా. నువ్వు ఏర్పరిచిన, మీరు బయలుపరిచిన ఈ స్థలములో, ఈ మందిరములో ఆయన అభిషేకం జరగబోతుందండి. అభిషేకాలు జరగబోతున్నాయి, తైలాభిషేకం తండ్రి. ఏ బిడ్డను ఎలా వాడుకోవాలో, ఏ బిడ్డకి ఏ వరం ఇస్తున్నావో తండ్రి ఆయన మీరు సిద్ధపడుతున్న స్తోత్రం నాయన. నాయన పూర్ణ హృదయముతో మేము శుద్ధి చేసుకుని, మా హృదయాలను మా శరీరాన్ని శుద్ధి చేసుకుని తెల్లని వస్త్రముతో తండ్రి నీ దగ్గరికి వచ్చాను తండ్రి. శనివారం నాడు మమ్మ అభిషేకించండి. ఆకాశం నుంచి మీరు పోయబడి తైలముతో మమ్మల్ని అభిషేకించండి. ఆయన మంత్రం మా మధ్యకి అభిషేక్తులుగా దిగి వచ్చుతున్న దేవానికి మంత్రం. రేపు 10వ తారీఖు జరిగే బుధవారం నాడు బైబిల్ మిషన్ ప్రార్థన మందిరం సామరకోటలో నువ్వు అభిషేక్తులుగా దిగి వచ్చుతున్న దేవానికి ఆశీర్వాద భోజనంతో ప్రజలను దీవిస్తున్న దేవానికి అందరం నీ కృప చూసి సహాయం చేయండి. సమస్తముని చేతుల సమర్పణ అన్నీ సమకూర్చండి, అన్నీ మీరు సమకూర్చండి అయ్యా. మంచి వాతావరణం దయచేయండి. వచ్చే శనివారం నుండి అయ్యా గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చేలాగా చేయండి. నీ వార్త విని, తైలాభిషేక వార్త విని అనేక మంది తల్లి వచ్చే భాగం కలిగిందండి. అనేక మంది అభిషేకించబడాలి తండ్రి. ఇక్కడ అనేక మంది నీ పనిలో వాడబడాలి తండ్రి. నీకు అందరం తండ్రి తగిన సహాయం చూపించండి. మా మధ్య సేనాయకొండ మీద దిగి వచ్చి మాతో ముఖాముఖులతో మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశీర్వించిన యేసువారి నామం అడుగుతున్నాం తండ్రి. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించుము. మమ్మ శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనమును అపజయమును కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ, సర్వలోక రక్షణకర్త అయిన కుమారుని యేసుక్రీస్తు వారి కృప, సర్వలోక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును మీరు చేసుకున్న అంశ ప్రార్థనను జరగబోయే 13వ తారీఖు తైలాభిషేకముకును సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. దీవించి యేసులను దేవలోకమేగినావు, దీవించి శిష్యులను దేవలోకమేగినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మరణాత ప్రభు వచ్చుచున్నారు, మరణాత ప్రభు వచ్చుచున్నారు, మరణాత ప్రభు వచ్చుచున్నారు, ప్రభు వచ్చున్నారు, మరణాత, ప్రభు వచ్చున్నారు, మరణాత, ప్రభు వచ్చున్నారు. మరణాత, అందరికీ మరణాత. మరణాత. ఆశీర్వాద భోజనం ఉంది. ఆశీర్వాద భోజనం చేసి దీవించబడతాం.